హలో గాయ్స్, వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని తీసుకొని దాన్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ లక్షణాలు చాలా ఉంటాయి. మన బాడీకి సరిపడే ఫైబర్, అలాగే ప్రోటీన్, మినరల్స్ చాలా ఉంటాయి. ఇది పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్దీ ఫుడ్. ఈ మధ్య ఎక్కడ చూసినా మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇది నార్మల్గా తినడానికి స్వీట్గా ఉంటుంది, కొంచెం మిల్క్ షేక్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ 2 టైప్స్గా అవైలబుల్గా ఉంటుంది మనకు మార్కెట్లో. ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, ఇంకొకటి ఇలా పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఎంత పింక్ కలర్ ఉంది అంటే చూస్తున్నారు కదా, కట్ చేస్తుంటేనే అసలు చేతికి ఇట్లా దాని కలర్ వచ్చేస్తుంది. మా పిల్లలైతే మరీ చాలా రెడ్గా ఉంది కదా, నేను ఇది రెడ్ కలర్లో తీసుకొని జ్యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే జ్యూస్ మంచి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. మా పిల్లలు ఏదైనా తింటారు, వైట్ కలర్లో అయినా రెడ్ కలర్లో అయినా తింటారు. కానీ నేను రెడ్ కలర్ మాత్రం జ్యూస్ కోసం ప్రిఫర్ చేశాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక బ్లెండర్ తీసుకొని ఆ బ్లెండర్లో ఈ ముక్కలన్నింటిని కూడా వేసేసుకోవాలి. నీట్గా ఉన్న బ్లెండర్ని తీసుకొని బ్లెండర్లో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ ముక్కలన్నింటిని కూడా పీల్ తీసేసి వేసుకోవాలి. నేను కొన్ని ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాను, డెకర్ కోసం వాడదాము అన్నట్టు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఆఫ్ హనీ, కాస్తంత షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. హనీయే సరిపోతుంది, కానీ మా పిల్లలు షుగర్ని కూడా యాడ్ చేయి మమ్మీ అని అన్నందుకు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే పేరెంట్స్కి ఉంటుంది కదా, అలాగే నా పిల్లలు కూడా. ఇప్పుడు సరిపడా పాలు కూడా తీసుకుంటున్నాను. మనం ఎంత థిక్నెస్ కావాలి అనుకుంటే కొంచెం మిల్కే సరిపోతాయి, కొంచెం లూజ్గా రావాలి అనుకుంటే పాలను ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లెండర్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు మన బ్లెండర్ రెడీ అయిపోయింది, బ్లెండ్ అయిపోయిందండి మన జ్యూస్. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోకి మన యమ్మీ టేస్టీ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ని సర్వ్ చేసుకోవడమే. ఒక గ్లాస్ తీసుకొని అందులోపలికి నేనైతే థిక్గానే బ్లెండ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ లోపలికి తీసుకొని ఇందాక కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని ఉంచుకున్నాం కదా, వాటితో గ్లాస్కి డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మమ్మా, మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంది.